Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. So finally wait is over. ఈ వీడియోలో మనం ఐఫోన్ 13 Pro Max అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. యాపిల్ స్టోర్కి వెళ్ళి పెద్ద లైన్లు ఉంటే దాంట్లో నుంచొని మరీ తీసుకొని వచ్చాను. సో ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి ఐఫోన్ 13 Pro Maxలో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, సినిమాటిక్ మోడ్ ఎలా ఉండబోతుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ ఐఫోన్ 13 Pro Max చిన్న బాక్సే వచ్చింది. అంటే దీంట్లో మనకి అడాప్టర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఉండవు. బ్లాక్ కలర్ బాక్స్ ఫర్ ప్రో డివైజెస్. మనం ఏ కలర్ ఐఫోన్ పర్చేస్ చేస్తామో మనకి ఆల్ఫాబెట్స్ అన్నీ అదే కలర్లో ఉంటాయన్నమాట. సేమ్ యాజ్ యూజువల్ ఐఫోన్ యాపిల్ లోగో. సో మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇదైతే కంప్లీట్గా మనకి రీసైకబుల్ మెటీరియల్తో వస్తుంది. ప్లాస్టిక్ ర్యాప్ అయితే లేదు. చూసారు కదా, ఇక్కడ ప్లాస్టిక్ బదులు పేపర్ పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ ఇట్. రెడీ, 1 2 3 టడా. వావ్, ఐఎమ్ లవింగ్ దిస్ కలర్. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. సో బాక్స్లో వచ్చేసి మనకి పేపర్ వర్క్, సిమ్ ఎజెక్షన్ టూల్, 1 యాపిల్ స్టిక్కర్ అండ్ అలానే 1 USB-C to లైట్నింగ్ కేబుల్. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫైనలీ ఐఫోన్ 13 Pro Max. చూడొచ్చు, మనకి ఫ్రంట్ కూడా ఇది ఒక పేపర్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ సపోర్ట్తో వస్తుంది, సేమ్ లైక్ 12 Pro Max డివైస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదైతే మనకి టెక్స్చర్డ్ మ్యాట్ గ్లాస్ అనమాట. దీనికైతే సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉండదు. అండ్ ఈ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్తో వస్తుంది. ఇదైతే కంప్లీట్లీ గ్లాసీ, ఊరికే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. మనకి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో డ్రాప్ టెస్ట్ చేసి చూద్దాం. 12 Pro Maxతో కంపేర్ చేసుకుంటే మనకి హైట్ కానీ విడ్త్ కానీ సేమ్ ఉంటుంది. ఈ థిక్నెస్ మాత్రం మనకి 0.3 mm ఇంక్రీజ్ అయిందనమాట 13 Pro Maxలో. వెయిట్ కూడా 13 Pro Max వచ్చేసి 10% ఎక్కువగా ఉంటుంది. దీని ఒరిజినల్ వెయిట్ వచ్చేసి 240 grams. దీంట్లో వచ్చేసి మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి సిమ్ స్లాట్, పొజిషన్ అయితే పైకి మూవ్ అయింది. ఇవి వచ్చేసి వాల్యూమ్ టాగర్స్, పొజిషన్ కిందకి మూవ్ అయ్యాయి అనమాట. ఇది వచ్చేసి సైలెంట్ ఆర్ రింగ్ స్విచ్, సేమ్ పొజిషన్లో ఉంది. టాప్లో అయితే మనకి ఎటువంటి పోర్ట్స్ కానీ లేకపోతే బటన్స్ కానీ ఏం లేవు. ఆన్ ద రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్. అండ్ ఆన్ ద బాటమ్ మనకి చూడొచ్చు, ఇది వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ ఫర్ ఛార్జింగ్, మైక్రోఫోన్ అండ్ స్పీకర్స్. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, 1 ఆన్ ద బాటమ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఈ పైన ఉంటుందన్నమాట. లెట్ మీ టర్న్ ఆన్ ద డివైస్. చూసారా, హలో అని చెప్పి మనకి కొత్తగా వస్తుంది. iOS 15 నుంచి కొత్త స్క్రీన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి నాట్ సైజ్ అయితే రెడ్యూస్ అయిపోయింది. 12 Pro Max చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ చూసారా ఎంత చిన్నగా ఉందో. సో దీంట్లో వచ్చేసి మనకి 5G సపోర్ట్ ఉంటుంది. ఇండియాలో అయితే ఓన్లీ sub-6 వేవ్ సపోర్ట్ మాత్రమే ఉంది, millimeter వేవ్ సపోర్ట్ లేదు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.7 inches డయాగ్నల్గా ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో అయితే 87.4%. దీంట్లో మనకి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఉన్నప్పటికీ మనకి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ అండ్ అలానే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. 12 Pro Maxతో కంపేర్ చేస్తే కనుక మనకి సేమ్ పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, 60కి 120Hz రిఫ్రెష్ రేట్కి డిఫరెన్స్. మన 13 Pro Max అయితే సూపర్ బ్రైట్గా ఉంది. ఎందుకు అంటే దీంట్లో మనకి మినిమం బ్రైట్నెస్ అయితే 800 nits నుంచి 1000 nitsకి ఇంక్రీజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ అయితే యాజ్ యూజువల్గా 1200 nits ఉంటుంది. దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అలాంగ్ విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్. మీరు ఇక్కడ సౌండ్ క్వాలిటీ వినొచ్చు. కమింగ్ టు ద ప్రాసెసర్, మనకి ఐఫోన్ 13 Pro Max వచ్చేసి A15 Bionic చిప్సెట్తో వస్తుంది, విచ్ ఈస్ 5 nanometers చిప్సెట్. దీంట్లో మనకి 6 cores CPU అండ్ 5 cores GPUతో వస్తుంది. నేనైతే 12 Pro Maxకి 13 Pro Maxకి గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేస్తున్నాను. ఎందుకంటే యాపిల్ వాళ్ళు మనకి CPU అయితే 10% డిఫరెన్స్ ఉంటుంది, GPU అయితే ఖచ్చితంగా 50% ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. 12 Pro Max వచ్చేసి మనకి A14 Bionic చిప్సెట్తో ఉంటుంది. దీంట్లో మనకి 6 cores CPU అండ్ 4 cores GPU మాత్రమే ఉంది.
స్క్రీన్ మీద మీరు CPU స్కోర్స్ చూడొచ్చు. మనకి ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. 13 Pro Max వచ్చేసి 1735 ఉంది. 12 Pro Maxలో వచ్చేసి 1590 ఉంది. మనకి యావరేజ్గా డిఫరెన్స్ చూసుకుంటే 13 Pro Max పర్ఫార్మెన్స్ అయితే 10% నుంచి 15% వరకు CPU ఇంక్రీజ్ అయింది. అదే GPU స్కోర్స్ చూసుకుంటే మనకి 50% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. 13 Pro Maxలో వచ్చేసి మనకి 14,219 స్కోర్ వస్తే 12 Pro Maxలో మాత్రం 9,000 ఉంది. సో చూస్తున్నారు కదా, డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఒక్క కోర్ GPU ఇంక్రీజ్ అయినందుకే ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూసారా. మీరు 13 Pro Max కన్సిడర్ చేస్తే కనుక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మూవీ రెండరింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా స్మూత్గా ఉండబోతుంది. దీంట్లో మనకి 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఆప్షన్తో వస్తాయి. సో ర్యామ్ 6GB ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి iOS 15తో వస్తుంది. లాస్ట్ 1 వీక్ అంతా మనం iOS 15లో వచ్చిన ఫీచర్స్ గురించే మాట్లాడుకున్నాం. మీరు కనుక ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ని ఇక్కడ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. మనకి 13 Pro Maxలో 120Hz రిఫ్రెష్ రేట్ రావడం వల్ల ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ బగ్స్ కానీ గ్లిచెస్ కానీ లేవు. ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో కమింగ్ టు ద కెమెరాస్, మనకి 13 Pro Maxలో టోటల్గా 4 కెమెరాస్ ఉంటాయి. 3 ఆన్ ద బ్యాక్, 1 ఆన్ ద ఫ్రంట్. మనకి 4 కెమెరాస్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. డిఫరెన్స్ వచ్చేసి అపాచర్స్లో ఉంటుందన్నమాట. వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే మనకి 1.5 అపాచర్తో ఉంటుంది. అలాంగ్ విత్ సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సూపర్గా ఉంటుంది. అదే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే మనకి 2.4 అపాచర్ నుంచి 1.8 అపాచర్కి తీసుకొచ్చారు. మనకి అపాచర్ ఎంత తక్కువ ఉంటే లైట్ అంత ఎక్కువ వెళ్తుంది. సో దట్ మన ఫొటోస్ అంత బ్రైట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ అయితే 65mm నుంచి 77mmకి ఇంక్రీజ్ చేశారు విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.8. మనకి టెలిఫోటో లెన్స్లో 2.5 ఆప్టికల్ జూమ్ ఉండేది 12 Pro Maxలో. 13 Pro Maxలో ఆప్టికల్ జూమ్ని 3 times ఇంక్రీజ్ చేశారు. మనం ఫొటోస్ అయితే రాలో షూట్ చేసుకోవచ్చు. మీకైతే ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను, చూడండి. అదే అల్ట్రా వైడ్ యాంగిల్ కొన్ని మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా షూట్ చేసుకోవచ్చు. మీరు ఫోటో మోడ్లో వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తూ ఏదైనా ఆబ్జెక్ట్కి 2 centimeters దూరంలో ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీ ఆన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆ రోజుకి చాలా దగ్గరగా వెళ్తున్నాను. సో 2 centimeters దూరంలో ఉన్నప్పుడు మనకి ఇదంతా మ్యాక్రో ఫోటోగ్రఫీకి వస్తుంది. ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం ఫొటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ క్యాప్చర్ వీడియోస్ యాజ్ వెల్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్. దీంట్లో మనకి టోటల్గా 5 స్టైల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫీచర్ వచ్చేసి మనం ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటో మోడ్లోకి వెళ్తే అక్కడ స్క్వేర్స్గా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ దట్ మనకి కింద చూసారా వార్మ్త్ అండ్ అలానే టోన్ అని చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు, లేదు ఫిల్టర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఆ వార్మ్త్నెస్ని కానీ ఆ టోన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను, చూడండి. మనకి ఐఫోన్లో ఫోటో వీడియో మోడ్స్ ఎలా ఉంటాయో సినిమాటిక్ మోడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాటిక్ మోడ్ యూజ్ చేసి మీరు ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్న ఫ్రేమ్లో వీడియో తీస్తుంటే కనుక ఆ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి షాలో డెప్త్ ఫామ్ అవుతుంది. సో దట్ మనకి చూడడానికి ఇమేజెస్ అనేవి క్లియర్గా ఉంటాయన్నమాట. ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే ఇంకొక ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా నార్మల్ మూవీ షూటింగ్లో అయితే ర్యాక్ ఫోకస్ అంటారు. ఆ ర్యాక్ ఫోకస్ టెక్నాలజీని మనకి సినిమాటిక్ మోడ్లో iPhone 13 Pro Maxలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు షూట్ చేస్తున్న ఫ్రేమ్లో ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే కనుక మనకి సినిమాటిక్ మోడ్ అనేది పోర్ట్రేట్ మోడ్ లాగా చేంజ్ అయిపోతుంది. మనకి ఐఫోన్స్లో ఈ ఫీచర్స్ అనేవి కొంచెం యాక్యురేట్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వెనక్కి తిరిగి ఆంటీని చూసినప్పుడు ఆంటీ ఫోకస్ అవుతున్నారు, నేను ఫ్రంట్కి చూడగానే నేను ఫోకస్ అవుతున్నాను. ఈ ఫీచర్ అయితే మనం iPhone 13 సిరీస్లో అన్ని డివైజెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో కూడా వర్క్ అవుతుంది, ఎక్సెప్ట్ విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. సో వ్లాగ్స్ తీసుకునే వాళ్ళు గెట్ రెడీ. మనం పోస్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే వీడియో షూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అపాచర్ చేంజ్ చేసే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎంత బోకా కావాలి అనేది మనం ఇక్కడ బార్ ఉంటుంది కదా, దీన్ని డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, మనం ఫిల్టర్స్ కూడా అప్లై చేయవచ్చు. నార్మల్గా ఫోటోకి మనం ఫిల్టర్స్ వేసుకుంటాం కదా, వివిడ్ కానీ వార్మ్ కానీ, సేమ్ ఫిల్టర్స్ మనం ఇక్కడ వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి మాన్యువల్ ట్రాకింగ్ కూడా ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ట్రాకింగ్ ఎవరి మీద ఫోకస్ అవ్వాలి, ఎవరి మీద డీఫోకస్ అవ్వాలి అనేది మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు.
మీకు కనుక ఈ సినిమాటిక్ మోడ్ మీద ఇన్ డీటెయిల్డ్గా వీడియో కావాలి అనుకుంటే లెట్ మీ నో, నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ అట్ 60 FPSలో షూట్ చేయొచ్చు. దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ వచ్చేసి ProRes. ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా లేదు, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా తీసుకొస్తారు. అండ్ అలానే దీంట్లో మనకి సినిమాటిక్ మోడ్ కూడా ఉంటుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. మనకి ఫ్రంట్ ఫేసింగ్ ఉన్నది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. వీడియో రికార్డింగ్స్ అయితే 4K వీడియోస్ అట్ 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 4373 mAh బ్యాటరీ ఉంటుంది. 12 Pro Maxతో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ అయితే మనకి 2.5 hours ఇంక్రీజ్ అయింది అంటున్నారు. నేను ఇవాళే అన్బాక్సింగ్ చేశాను కాబట్టి దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసి రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను కరెక్ట్గా మనకి ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేది. ఛార్జింగ్ స్పీడ్స్ అయితే సేమ్ 12 Pro Max లానే ఉంటుంది. 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 30 minutes ఛార్జ్ చేస్తే కనుక 50% వస్తుంది. అండ్ మనకి దీంట్లో మ్యాక్సేఫ్ ఛార్జింగ్ కూడా 15 watts. దీంట్లో అయితే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఇవ్వలేదు. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 13 Pro Max అయితే ఫేస్ ఐడితో వస్తుంది. ఫేస్ ఐడి అయితే చాలా యాక్యురేట్గా ఉంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అన్లాక్ అయిపోతుంది అనమాట. మనకి నాట్ సైజ్ అయితే రెడ్యూస్ చేశారు, దానివల్ల ఫేస్ ఐడి అయితే ఏం ఇంపాక్ట్ అవ్వలేదు. కాకపోతే మనకి 13 Pro Maxలో టచ్ ఐడి అయితే లేదు. కలర్స్ అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సియరా బ్లూ, గోల్డ్, సిల్వర్ అండ్ గ్రాఫైట్. నేనైతే సియరా బ్లూ కలర్ పర్చేస్ చేశాను, సూపర్గా ఉంది కలర్. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇండియాలో అయితే అరౌండ్ 1,30,000 రూపీస్ పడుతుంది. నాకు పర్సనల్గా ఈ డివైస్లో నచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే స్క్రీన్ అయితే చాలా బ్రైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మినిమం బ్రైట్నెస్ 1000 nits. అండ్ సెకండ్ వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్, ఆసమ్ ఎక్స్పీరియన్స్. గేమింగ్ ఆడేవాళ్ళు మాత్రం యూ లవ్ ఇట్. థర్డ్ వచ్చేసి కెమెరాలో చూసుకుంటే నాకు 2 ఫీచర్స్ నచ్చాయి. కెమెరాలో సినిమాటిక్ మోడ్, పిక్స్ ఎవరైతే వ్లాగింగ్ చేస్తారో, గ్రూప్ వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్రో మోడ్. ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ బై దట్ మ్యాక్రో మోడ్. అసలు కొంచెం అలా షిఫ్ట్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. నేనైతే అంత పర్ఫెక్ట్గా అంత మ్యాక్రో మోడ్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చేసి నా ఇనిషియల్ ఒపీనియన్ ఆన్ 13 Pro Max. మీకు 13 Pro Maxని ఏ డివైస్తో కంపారిజన్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మనం ఆ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే అప్కమింగ్ ఇంకా ఐఫోన్ సిరీస్ డివైజెస్ అన్బాక్సింగ్స్ అండ్ అలానే ఐప్యాడ్ మినీ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేసి గట్టిగా నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.